ఇన్ని రోజులు నేను గుర్తుకు రాలేదా? నువ్వు నన్ను మర్చిపోయినావా? అంతేలే, మర్చిపోయినట్టున్నావు. మీ మొగోళ్ళు అంత ఇంతే. మౌనిక, మనం కాలేజీ చదివేటప్పుడు ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డాం. కానీ దేవుడు ఒకటి కలిస్తే ఇంకోటి చేసే. అవునా? ఏమైంది రాజు, చెప్పు. మౌనిక, మాకు మా పాలలకు మస్తు గొడవలైనాయి. నా మీద కేసు కూడా అయింది. మొన్ననే నేను జైలు నుంచి వచ్చిన వారం రోజుల కిందట. నీకు పెళ్ళైందా నిన్న, అందుకోసం నేను వెతుక్కుంటూ వచ్చిన మౌనిక. అవునా రాజు, ఇంత జరిగిందా? అసలు ఈ విషయం నాకు తెలియదు. ఈ విషయం నాకు తెలిస్తే అసలు నేను పెళ్లి కూడా చేసుకోకపోయేదాన్ని. నీకు పెళ్ళైనా కాకపోయినా నీ మీద నాకు ప్రేమ ఇంకా తగ్గలేదు మౌనిక. నాకేమన్నా ప్రేమ తగ్గింది అనుకుంటానవా? ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నా. సరే రాజు, ఇంట్లో పోదాం రా. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు మౌనిక. ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుంటా రూమ్ రెంట్ తీసుకుందాం అనుకుంటాను. ఏంది రాజు గట్లా మాట్లాడతాను? నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా నా రూమ్ నుండి పని చేసుకో. చాలా థ్యాంక్స్ మౌనిక, నువ్వు నన్ను ఇంత తొందరగా అర్థం చేసుకుంటావు అనుకో. ఏంది రాజు గట్లా అంటాను? నేను ఆయనతో మాత్రం అర్థం చేసుకోలేనా? అయ్యో నా మతి మండ, నేను కూర్చొని పెట్టే మాట్లాడతానా? ఛాయ్ ఎత్తా. తీసుకోరాజు. ఇంత నువ్వేం పని చేస్తాను? నేనా రాజు, స్కూల్లో టీచర్గా పని చేస్తాను. టైం అయింది కదా, స్కూల్కి వెళ్తా అంటే నువ్వు ఎదురైనావు. అవునా? సరే రాజు, నాకు కూడా స్కూల్ టైం అయింది, నేను వెళ్తా. సరే మౌనిక. సరే, జాగ్రత్త. నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. సరే రాజు, వెళ్ళొస్తా. సరే మౌనిక. మౌనిక అంటే నాకు ప్రాణం. చాలా రోజుల తర్వాత కలుసుకున్న తనని. ఆమె స్కూల్ నుంచి వచ్చేలోపు మళ్ళీ ఎప్పుడన్నా తీసుకొస్తా. మౌనిక వచ్చేలోపు స్నానం చేసి అడే ఉంటా. దీనబ్బా ఏమున్నదిరా ఇది. నువ్వు గా స్కూల్లో పనిచేస్తావు కదా? అవును. ఏం పేరు నీ పేరు? మౌనిక. మౌనికనా? అబ్బా ఏం అందమైన ఇది. ఏమున్నదే, నిన్ను 2-3 సార్లు చూసినా కానీ మతి 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 పోతాందే. అవును, భర్త లేకుండా ఒంటరిగా ఉంటానమాట కదా, రావా ఇంటికి? కోపం 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 ఏమీ లేదు కదా మొగుడు. నువ్వు విడిచిపెట్టినావా, ఆడ విడిచిపెట్టిండా? చెప్పే
స్కూల్ పోతానవా? టైం అవుతుందా? పా 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 పాయే అత్తనే రాత్రికి రాత్రికి అత్త తప్పించుకున్నవే సుత్తని సంగతి. నువ్వు అయిపోయిందా మౌనిక? అయిపోయింది రాజు. అబ్బా ఈయన పిల్లలు చెప్పినట్టు వినలే, మొత్తం సతాయించారు. బాగా టైర్డ్ అయిపోయినా. ఎందుకు రాజు నాకు ఈ పువ్వులు? మౌనిక, ఈ పూలు నీకోసమే తీసుకొచ్చిన. నీ మెడలో ఇవి చాలా అందంగా ఉంటాయి తెలుసా? వదలు రాజు, నాకు పెళ్ళి అయింది, నీకు పెళ్ళి కావాలి. అబ్బా మౌనిక, నువ్వు నాకు చాలా ఇష్టం. నేను నీకోసం వచ్చిన. వద్దు రాజు, వదులు. నువ్వు అంటే నాకు ఇష్టం మౌనిక. అర్థం నేను మొగళ్ళు వదిలిపెట్టి వచ్చిన. అబ్బా ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో రాజు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినా కదా, అర్థం చేసుకో. వద్దు రాజు.
మౌనిక, అసలు నువ్వు నీ భర్తతో ఎందుకుంటలేవు? నా భర్త మంచోడు కాదు రాజు. అవునా? నా భర్త మంచోడు కాదు రాజు. ఎందుకు? ఏం జరిగిందంటే పైసలు ఉన్నాయి కానీ అయ్యే ఇవి వేరేటోళ్ళకి ఇచ్చాడు ఉన్నాయి. మిగిలిన పైసలతో ఇంట్లో సామాన్ తీసుకురావాలి. నాకు అవసరం ఉంది టీయే. లేవు, నేను ఇయ్యా. టీయే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావే? మా చిన్న ముగ్గురితో మాట్లాడుతున్నానండి. నాకు తెలిసే నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావే. నీ రంకు మొహంతో కానీ నువ్వు ఫోన్ మాట్లాడేది. ఏంటండి గట్ల మాట్లాడుతున్నారు? ఎప్పుడు మీకు అనుమానమేనా? ఎప్పుడు నన్ను కనీసం మంచిగా చూసుకున్నారా? నేను మా చిన్న ముగ్గురితో మాట్లాడుతున్నానండి. కూర్చోనేడు ఫోకస్ చేసుకో. అది రాజు జరిగింది. అవునా మౌనిక, నీది సున్నితమైన మనసు. నీ భర్త నేను అంత టార్చర్ చేసిందా? రాజు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా మౌనిక. సరే పా, నిన్ను వారికి పరిచయం చేపించి వాని ముఖం అక్కడనే నల్ల ముఖం చేస్తా. పా. నన్ను ఇడిచిపెట్టి ఒక్క ఆయనవే ఉంటున్నావు కానీ వీడు ఎవడే వీడు? ఈయనేనా నా కాబోయే భర్త.
ఈయన పేరు రాజు. ఇప్పుడు నీ ముఖం నల్ల ముఖం అయినట్టే కదా. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉంటున్నాం. రేపో మాపు పెళ్లి కూడా చేసుకుంటున్నాం. ఏమంటావు రాజు? నిజమే మౌనిక, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. రాజు, నేను స్కూల్కి వెళ్ళొస్తాం. ఏంటి మౌనిక అంత కలిగి చెప్తాను? నన్ను రోజు నేను స్కూల్కి పోయేటప్పుడు ఒక విధమైన నువ్వుకి టార్చర్ చేస్తుండు, ఇబ్బంది పెడుతుండు. ఎవడు వాడు? ఏమో అలా ఎవరో తెలియదు. దా మన సంగతి చూద్దాం. ఇది ఇంకా అత్తలేదు కదా. అదో ఎవరినో తీసుకొని వస్తాను. ఎవరేమంటారు? ఉన్నాడు వాడే. అసలు ఎవర్రా నువ్వు? ఒంటరి పోయి ఆడను బెదిరించుకుంటుంటావా? తను ఎవరనుకుంటున్నావు? నాకు కాబోయే భార్య. ఇంకొకసారి తన జోలికి వచ్చావు అనుకో, నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. అయ్యో తమ్ముడు, నీకు కాబోయే భార్య అని నాకు తెలియదు. ఇంకోసారి వేధించను. సరే పో నాన్న. థ్యాంక్ యూ రాజ్. ఓకే బంగారం. ఇప్పటి నుండి స్కూల్కి నేను ధైర్యంగా వెళ్తా. ఓకే సరే మరి నువ్వు జాగ్రత్త వెళ్ళు. సరే బాయ్. బాయ్.